ఇక్కడికి విచ్చేసిన నంద్యాల పట్టణ ప్రజలకు, నంద్యాల మండలం, గోస్పాడు మండలం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు మనల్ని విడిచిపెట్టి వెళ్లారు అనడం ఖచ్చితంగా అవాస్తవం. ఎందుకంటే ఆయన మన మధ్యలోనే ఉన్నారు అనడానికి మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఖచ్చితంగా నిరూపిస్తాయి. మీ అందరిలో కూడా నాకు మా బాబాయ్ కనిపిస్తున్నాడు. ఆయన చేసిన సేవకు కానీ మీరు చూపించిన ప్రేమాభిమానాల్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఈరోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత భూమా కుటుంబం పని అయిపోయిందని మాట్లాడిన వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మా నాన్న చనిపోయిన తర్వాత భూమా నాగిరెడ్డి గారు కూడా ఇదే స్థానంలో ఉన్నారు. ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎలా చక్రం తిప్పారో, మీ ఆళ్లగడ్డ నంద్యాల ప్రజలందరికీ ఎట్లా ధీమాగా ఉన్నారో మీ అందరికీ తెలిసిందే. ఈరోజు నేను శేఖర్ రెడ్డి గారికి పుట్టిండొచ్చు, కానీ పెరిగింది మాత్రం భూమా నాగిరెడ్డి. ఆయన ఆశయానికి ఎప్పుడు కూడా నాకు ఈ ప్రపంచంలో మా బాబాయ్ పిన్ని కంటే ఎక్కువ ఏం కాదు. వారి ఆశయాలకి ఎప్పుడు కూడా వారి పేరు చెడ్డ పేరు కాకుండా వారికి మంచి పేరు తెచ్చేలాగా ప్రజలకు వెన్నంటూ ఉండి వారి సమస్యలు ఏదున్నా కూడా అందుబాటులో ఉండి కార్యకర్తలకు భరోసాగా ఉంటానని మీ అందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను. నా కుటుంబానికి నేనున్నాను. నా చెల్లెలనిక ఎప్పటికీ ఎప్పుడైనా కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు. మా బాబాయ్ మాకు ఇచ్చింది రెండు. ఒకటి మీ అందరి ప్రేమాభిమానాలు, రెండు గుండెల నిండా ధైర్యం. నా చెల్లెలంటే నేను ఎప్పుడు ఉంటాను, నా కుటుంబానికి నేను ఎప్పుడు అండగా ఉంటాను. మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులుగా భావించి మరీ చెప్తున్నాను. మీరందరి అండ ఉండగా నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చకపోయినా కూడా అది జరిగే ప్రసక్తి లేదు. అన్ని నెరవేర్తాయి. ఇప్పటికే సీఎం గారు అన్ని శాంక్షన్ చేశారు. 13,000 ఇళ్లు కానీ రోడ్ వైడనింగ్ ఇప్పటికీ జరిగిపోయింది. నీటి సమస్య ఎప్పుడు లేకుండా వెలుగోడు రిజర్వాయర్ నుంచి ఇప్పటికీ పైప్ లైన్ వేయడం జరుగుతుంది. పందుల సమస్యకు కూడా ఒక శాశ్వత పరిష్కారం అధికారులు ఇప్పటికే చేయడం జరిగింది. ఇంకా మీద కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయో మేము డోర్ టు డోర్ తిరిగి ప్రజల వద్దకు వెళ్లి ఇంకా తెలుసుకొని ముందు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి అవన్నీ పరిష్కరిస్తామని తెలియజేసుకుంటున్నాను. మా బాబాయ్ ఆశయాలు నెరవేర్చడానికి నాకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా కుటుంబం తరఫున మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా సైకిల్ గుర్తుకే ఓటేసి ఈ భూమా నాగిరెడ్డి గారికి అర్పించే ఘన నివాళి చేయాలని మనస్ఫూర్తి